ఆగస్టు నెల తొలి రోజే కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేస్తున్నాయి. శివకార్తికేయన్ ప్రొడక్షన్ సమర్పణలో తెరకెక్కిన కామెడీ హర్రర్ చిత్రం హౌస్ మేట్స్ ఆగస్టు 1న విడుదల కాబోతుంది. టి రాజ్వెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శన్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక దయ్యం పట్టిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్, దాని వల్ల నివాసితులు ఎదుర్కొనే సమస్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హాస్యం, భయం కలిగిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. అదే రోజు ఆగస్టు 1, 2025న జీవి ప్రకాష్ నటించిన తమిళ చిత్రం బ్లాక్ మెయిల్ కూడా థియేటర్లోకి వస్తుంది. మారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఒక థ్రిల్లర్ కావటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మలయాళంలో అర్జున్ అశోకన్ నటించిన హర్రర్ కామెడీ చిత్రం ఇది. సుమతి వలవు కూడా ఆగస్టు 1న విడుదల కానుంది. విష్ణు శశిశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైజ్ కురూప్, బాలు వర్గీస్, శివదా కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ అదే రోజున విడుదల కానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేందర్ రావు, షౌబిన్ షాహీన్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ వంటి భారీ తారగణం ఉండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. యాక్షన్, డ్రామా, వినోదం కలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ గా నిలవనుంది. కూలీకి పోటీగా అదే రోజున యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కూడా వస్తుంది. అయాన్ష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. స్పై యూనివర్స్ లో 6వ చిత్రమైన వార్ 2 వార్ 2019 చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న తొలి చిత్రంగా వార్ 2 పై తెలుగు ప్రేక్షకుల దృష్టి కూడా ఎక్కువగా ఉంది. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ రసవత్తంగా మారనుంది. ఆగస్టు చివరి వారం కూడా కొన్ని ఆసక్తికరమైన విడుదలకు వేదిక కానుంది. తెలుగు సినిమా మాస్ మహారాజా రవితేజ తన 75వ చిత్రమైన మాస్ జాతరతో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గణేష్ చతుర్థి వేడుకకు ముందు ఆగస్టు 27, 2025న థియేటర్ లోకి వస్తుంది. మరోవైపు మలయాళంలో మోహన్ లాల్ నటించిన హృదయపూర్వ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. సత్యని అంతికాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాలవిక మోహన్, సంగీత్ ప్రతాప్ కూడా నటించారు. ఇది ఒక ఫీల్ గుడ్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుందని మూవీ మేకర్స్ అంచనాలు వేస్తున్నారు. కేరళలో ప్రధాన పండుగ అయిన ఓణం సందర్భంగా ఆగస్టు 29న మృదుహరుణ్, ప్రీతి ముకుందన్ నటించిన కామెడీ డ్రామా చిత్రం మైనా ప్యార్ కియా కూడా విడుదల కానుంది. మొత్తం మీద ఆగస్టు నెల సినీ ప్రేక్షకులకు పండగనని చెప్పొచ్చు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కూలీ వార్ 2 పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఈ నెలలో అటు చిన్న చిత్రాలు కూడా సందడి చేస్తున్నాయి. మరి ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాయో, ఏ సినిమాలు ప్రేక్షకులను మన్ననలు పొందుతాయో చూడాలి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.